అందరికీ నమస్తే, అందరికీ వందనాలు. మిత్రులారా, అందరికీ మరొకసారి నమస్తే చేస్తూ భూ సంబంధిత అంశాలు, డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశాలు, సోషల్ ఇష్యూస్ కూడా అప్పుడప్పుడు మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడుతున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయమని కూడా విజ్ఞప్తి చేస్తూ, అందరికీ భూమి కావాలి, మనుషులకు భూమి కావాలి, పశువులకు భూమి ఉండాలి, అందరికీ భూమి ఉండాలి, గుట్టలకు భూమి కావాలి, రాళ్ళకు భూమి కావాలి, తర్వాత నదులకు భూమి కావాలి, సముద్రం, అన్నిటికీ భూమి లేకుంటట్లయితే భూమి అయితే అవసరమే కదా. అదేవిధంగా ఈ ప్రకృతి సంపద ఏదైతే భూమి ఉందో అందులో దేవుడు కూడా ఉన్నాడు. అంటే క్రైస్తవ దేవుడు ఉన్నాడు, ఇస్లామిక్ గాడ్ ఉన్నాడు, మన దేవతలు ఉన్నారు. మనకి ఎంతమంది దేవతలు తెలుసా మీకు? 33 కోట్లని కొంతమంది అంటారు. కానీ 1966లో అనుకుంటా బావమరదల సినిమా వచ్చింది, చూసిరో లేదో మీరు? దానికోసం మనం చూడండి. 3 కోటి దేవతలు ఒక్కటైనారు అని ఆరుద్ర అద్భుతమైన పాట రాస్తాడు, ఘంటసాల మాస్టర్ పాట రాస్తాడు. దాంట్లో 3 కోటి దేవతలు ఒక్కటైనారు అనేది పాట ఉంటుంది. అది వినండి, విని రిలీఫ్ కూడా తీసుకుంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళు, రెవెన్యూ శాఖ వాళ్ళు గతకాలం చరిత్ర గుర్తు చేసుకోండి. ఉమ్మడి రాష్ట్రంగా ఎన్ని ఉన్నప్పటికీ తెలంగాణకు సంబంధించినటువంటి నేను తెలంగాణ డైరీలో చూస్తే ఎట్లా ఉందంటే, మొత్తం మీద 33 కోట్ల దేవతలున్న తర్వాత నోటిఫైడ్ గుళ్ళు మొత్తం కూడా 6,50,000 దాకా ఉన్నాయి భారతదేశం మొత్తం కలిపి. తెలంగాణలో 724 అంటున్నారు, అంటే హిందూ రిపోర్ట్ ప్రకారంగా. అంటే దాని కింద ఉన్న భూమి ఏం చేస్తే బాగుంటుంది అనేది నేను ఇదివరకు వ్యాసం రాసిన, అంతకుముందు కూడా కొంచెం తక్కువ సమాచారంతోనే కొంచెం వీడియో చేసిన. మళ్ళొక్కసారి కూడా దేవుళ్ళని తలుచుకుంటూ వాళ్ళ భూములు ఏం చేద్దామని దాని మీద ఒక చర్చ జరిగింది అనుకుంటున్నా. ఇది డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా, మీరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి మొదలు మనకే ఉండేది. 1961లో బైఫర్కేట్ అయింది, అది గుర్తుపెట్టుకోండి బాగా. దాంట్లో తహసీల్దార్ ఉంటాడు, ఆర్ఐ ఉంటాడు, అందరూ ఉంటాం. వాళ్ళకు ఉండేది ఏంటంటే కమిషనర్ ఉంటారు, చీఫ్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ ఉంటారు, డిప్యూటీ కమిషనర్ ఉంటారు, అసిస్టెంట్ కమిషనర్ ఉంటారు, తర్వాత ఇంకా కొంత స్టాఫ్ ఉన్న తర్వాత మన కళ్ళకు 24 గంటలు కనిపించేది ఎవరైతే ఉన్నారో సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఏ టెంపుల్ పోయినా ఒకసారి టెంపుల్ నోటిఫై అయిందంటే అక్కడ దాని అడ్మినిస్ట్రేటర్ అంతా సిఇఓ ఉంటారు. అది గుర్తుపెట్టుకోవాలి మీరంతా. ఆడికి పోయి మేము ఇట్లా ఫలానా తహసీల్లో పనిచేస్తున్నాము, ఫలానా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్టు మనకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ గుడి అసలు పరిస్థితి అది అఫీషియల్గా. అయితే దాన్ని చూడటానికి కొన్ని ముఠావల్లి అంటారు, ఆయన ఆ వాడుక భాషలో ముఠావల్లి అంటారు. కానీ దీనికి సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఈఓ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అయితే అంత వీళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. అంటే ఎప్పటికైనా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నది, దేవాలయ భూమి అని ఒకసారి రికార్డ్ అయితే అది ఎప్పటికైనా దేవాలయ భూమే. దాన్ని దయచేసి కొనుగోలు చేయొద్దు. కబ్జాలో ఉండి బతుకుతున్న వాళ్ళు బతకండి. గుడి కోసం, తర్వాత అక్కడ ఉండే పూజారి బ్రతకడం కోసం అన్నీ కలిపి 1/3 అంటారు దాన్ని. అంటే 100 రూపాయలు వస్తే 33 రూపాయలు పంతులు గారికి, ఆయన మెయింటైన్ చేసే ముఠావల్లికి ఆయనకి ఇవ్వాలి. మిగతాది గుడి మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెట్టాలన్నది చట్టం. దాని మీద వచ్చే ఆదాయమే, పంట మీద వచ్చే ఆదాయం, అవన్నీ చేయాలి. కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం ఏంటంటే, దాని పొలాన్ని దున్నుకొని బతుకుతున్న వాళ్ళకు కొన్ని హక్కులు కల్పించాలి అని అనుకుంటే దాన్ని వాళ్ళు కొనుగోలు చేసి చేయాలి. ఎట్లా కొనుగోలు చేయాలి? ప్రభుత్వం దాన్ని ఆక్షన్ పెడుతుంది. ఆక్షన్ అంటే వేలం వేస్తుంది. ఓపెన్ ఆక్షన్ ఉండాలి. సుప్రీంకోర్టు చాలా సందర్భాలలో ఎట్టి పరిస్థితుల్లో దేవాలయ భూమిని మీరు ఆక్షన్ పెట్టాలంటే ఓపెన్ ఆక్షన్ పెట్టాలంటారు. కానీ ఆ ఊరి గ్రామ పెద్దలు, భూస్వాములు వాళ్ళంతా కలిపి లోపలే అంతా చేసి ఆ ఎస్సీలకు, బీసీలకు పోకుండా అన్ని రకాల ఇబ్బందులు సృష్టించి వాళ్ళకి భూములు పోకుండా తిరిగి వీళ్ళే కొంటారు. నర్సాపూర్లో ఒక గుడికి 200 ఎకరాల భూమి ఉన్నది. తర్వాత ఒక్కొక్క దేవాలయం, ఇప్పుడు దేవరయాంజాలకు 882 ఎకరాల 36 గుంటల భూమి ఉన్నది. అదంతా పెద్దల చేతుల్లోనే ఉంది. ఆ గుడికుంటే ఎంత బాగుండేది. అలా ఎన్నో గుళ్లకు మొత్తం కలిపి మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే ముందు 87,000 ఎకరాలే. కానీ ఇప్పుడు అది లేటెస్ట్ రిపోర్ట్ పరంగా 91,827 ఎకరాలుగా ఉన్నట్టుగా రికార్డులు చెబుతున్నాయి. ఏదేమైనా దేవాలయ భూములను కాపాడవలసిన బాధ్యత, వాటిని ఇచ్చేయవలసిన బాధ్యత. ఒకటి ఏంటంటే 33 కోట్ల దేవతలు అనేది కరెక్ట్ అనుకుంటారు. నేను మా ఊరు దుందిగల్, ఆ హనుమల గుడి కాడ నిలబడి, బొడ్రాయి కాడ నిలబడి, తూర్పు దిక్కు ఉండి 2 పైపులు చేజాపితే లెఫ్ట్కి ఒక 10 గుళ్ళు వెళ్తాయి, రైట్కి ఒక 10 గుళ్ళు వెళ్తాయి, ఎదురుగంట వెస్ట్కి ఒక, అంటే పడమర భాగము 10 గుళ్ళు వెళ్తాయి, వెనకకు ఒక 10 గుళ్ళు వెళ్తాయి. అంటే పెద్ద ఊరు, దానికి అన్నీ ఉన్నాయంటే మిగతా ఊళ్ళకి అన్నిటికీ కూడా ఉంటుంది కదా. ప్రతి ఊరికి పోషమ్మ ఉంటుంది, ప్రతి ఊరికి కట్టమైసం ఉంటుంది, ప్రతి ఊరికి ఆంజనేయ స్వామి కంపల్సరీ ఆ గ్రామ కాపలదారుగా ఉంటాడు, రాముడి గుడి ఉంటుంది, శివుని గుడి ఉంటాయి, అన్ని గుళ్ళు ఉంటాయి. ఇవన్నీ కలిపితే 33 అవుతాయి. ఇన్ని కోట్ల ఊళ్ళల్లా 3 కోటి దేవతలు అంటే ఇప్పుడు కర్ణాటకలో కోలార్ జిల్లాలో ఉంటుంది. కర్ణాటకలో కోటిలింగాల గుడి ఒక దగ్గరనే కోటి అయిపోయాయి. 3 కోటి దేవతలకి మిగతాలందరూ మనం ఏం కావాలి? అందుకని 33 కోట్ల దేవతలు అనేది కరెక్ట్ ఏమో అని అనుకోవాలి ఆ లెక్కన. కానీ 33 కోట్ల దేవతలకు భూమి ఉంటే బాగుండేది. కానీ ప్రభుత్వము తన పరంగా నడుపుతున్న గుళ్ళు 6,50,000 భారతదేశంలో. అన్నిటికీ భూములు ఉన్నాయి. కబ్జాదారుల నుంచి కాలర్ బట్టి వదిలించాలి. ఆ పేద కులాలు ఎవరైతే వ్యవసాయం చేసుకొని బతుకుతూ దాని మీద వచ్చే పంట కనుక
ఆ గుడికి ప్రాపర్గా ఇవ్వగలిగితే అలా ఉంచవలసిందే. కమిషనర్ ఎండోమెంట్ పూర్తి బాధ్యత వహించాలి. ఆ రికార్డులో లేని భూములన్నింటినీ కూడా తిరిగి రికార్డులోకి ఎంట్రీ చేయవలసిన బాధ్యత ఉన్నది. తెలంగాణలో దాదాపు 26,000 ఎకరాల భూములు అన్యాక్రాంతమైనాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 91,827 ఎకరాల లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారంగా 2027 లెక్కల ప్రకారంగా ధరణి భూభారత్ ఇచ్చినాక కూడా అన్ని ఎకరాల భూములు 23 ఎకరాలు అన్యాక్రాంతమైంది. అది తిరిగి విడిపించుకునే ప్రయత్నం చేయగలిగారు కమిషనర్ ఎండోమెంట్ వారు. మొన్ననే ఈడ ముసపెట్లు అనుకుంటా 500 పైచిలకి ఎకరాలు ఇస్తే మంచిగా పరుసు చేసారు, భూమి మళ్ళీ తిరిగి రాబట్టుకోగలిగారు మీరు. అట్లనే గ్రామాలలో ఉండే పరాయుడు కాబట్టి చేయగలిగారు. అదే ఊళ్ళలో చేయగలుగుతారా మీరు? ఆ ఊళ్ళల్లో అఫీషియల్ మీ గుడ్ ఆఫీస్ యూజ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న భూములను గుంజుకొని దేవాలయానికి ఇవ్వాలి. అది ప్రభుత్వ భూములు ఉండాలి, పేదలు దున్నుకోగలిగాలి. ఒకసారి దేవుడు భూమి కింద రికార్డ్ అయినైతే దేవునికే ఉండాలి. వక్ భూములు అంటే వక్ భూములుగానే ఉండాలి. ఇప్పుడు చాలా మంది తర్జన భర్జన అవుతున్న క్రమంలో ఒక ఫిగరు క్రైస్తవ సంస్థలకు 17 కోట్ల ఎకరాలు అంటారు, ఇంకొక ఫిగర్ 7 కోట్లు అంటారు. 7 కోట్లాది ఎకరాలే కదా వాళ్ళ దగ్గర ఉన్నది. 200 ఏళ్ళు రాజ్యం వెళ్ళిండి అబ్బాడు, ఆయన ఏమనలేకపోతున్నాం. అని కొద్దిపాటి భూములు ఉన్న వాళ్ళను, తర్వాత ఈ గరీబుల దగ్గర భూములను మనము ప్రశ్నించగలుగుతున్నాము, పేపర్లలో ఫోకస్ చేయగలుగుతున్నాం. ప్రతి క్రైస్తవ భూమి ప్రతి అన్నిటికీ కూడా కంపౌండ్ వాళ్ళు గట్టి పెట్టుకు మంచి స్థిరంగా దాచిపెట్టుకోవాలి. అట్లనే గ్రామాలలో ఉండేటువంటి ఈ భూములు అంటే లెక్క తీస్తే హైదరాబాద్లో కూడా చాలా భూములు అన్యాక్రాంతమైనవి. హైయెస్ట్ మహబూబ్ నగర్ అంటారు, కాకపోతే మరి అది ఎంతవరకు నిజమో అది కరెక్ట్ తెలియదు. మనము హైదరాబాద్లో నేను ఒక లెక్క తీస్తే 5,718 ఎకరాలకు 2,374 ఎకరాలు వ్యక్తుల పేర్లకు వచ్చేసినాయి ఇందులో. అంటే నేను రాసుకున్న ఫిగర్ చెప్తున్నా మీకు. నేను మహబూబ్ నగర్లో కూడా అట్లనే ఉంటుంది. చాలా భూములలో భూములు కబ్జా అయినాయి కాబట్టి ప్రభుత్వాలు భూములకు ప్రాధాన్యత ఇస్తలేవు, ఎందుకంటే ఆదాయం లేదు కాబట్టి. మీరు దయచేసి స్థానికంగా ఉండే తహసీల్దార్లు కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకొని భూములను గుంజుకొని తిరిగి ఆ గుడి పేరు మీద ఉంచాలి. కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి దాని మీద, ఆ దృష్టిలో పెట్టుకోవాలి. అత్యాశపరులు గ్రామంలో పెత్తందారులు మొత్తం వాళ్ళ నుండి ఎవరిని దగ్గర రానిస్తలేరు. వాళ్ళ దగ్గర తీసుకొని గుడికి అప్పచెప్పాలి. ప్రభుత్వ ఆస్తి ఎక్కడికి పోయేది కాదు. రేపు తరతరాలకు పనికొచ్చి అన్ని రకాల ఉపయోగాలకు ఉపయోగపడటానికి దేవాలయ భూములు ఖచ్చితంగా కాపాడవలసిన బాధ్యత మరొకసారి గుర్తు చేద్దామని ఇంతకుముందు నేను కూడా దాని మీద రాయటం కూడా జరిగింది. మీరు రెవెన్యూ శాఖలో పనిచేసే వాళ్ళైనా, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో వాళ్ళు పనిచేసే వాళ్ళైనా కూడా మళ్ళొక్కసారి కొంతమంది సోషల్ యాక్టివిస్టులు ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చిరు కానీ నేను కాపీ తీసుకోలేదు, చదివి మీకు చెప్తున్నాను నేను. దయచేసి మనం అందరం కూడా మళ్ళాంటి చదువుకున్న వాళ్ళందరం కూడా అలాంటి భూములను, ప్రభుత్వం అనే భూములను, దేవాలయ పేరు మీద ఉన్న భూములు, అన్ని రకాల భూములను కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంటుందని చెప్తూ తప్పకుండా వీడియో చూస్తారని, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. అందరి తహసీల్దార్లకు కూడా తెలిసేలా ఇది మనం తెలంగాణలో ఉన్న భూమి. అది 91,827 ఎకరాలు లేటెస్ట్ రిపోర్ట్. అది అందులో ఒక 23 ఎకరాలు అంటే ఒక 23 నుంచి 25% భూమి ఎగిరిపోయింది, లేదు ఇప్పుడు. అది కూడా తీసుకోవాలి. తీసుకొని దాని చుట్టూ కాపాడుకొని ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండే ల్యాండ్ రికార్డ్స్లో ఎంట్రీ చేసి దానికి ప్రాపర్గా కాపలా ఉంటూ ఒక మంచి కరప్షన్ చేయనట్టు అంటే జాగ్రత్త భూమి కాపాడగలిగే ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను ఈవోని పెట్టి ఆ భూములను కాపాడవలసిన బాధ్యత సాధారణ పౌరులది, తర్వాత అందరిది కూడా ఉంటుందని చెబుతూ తప్పకుండా ఫ్రెండ్స్కి షేర్ చేయమని చెప్పి కోరుకుంటూ, సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.